హాయ్ అండి. నా పేరు లక్ష్మి. అరటికాయ ఎండు చేప పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఒక అరటికాయని తీసుకుని పైన చెక్కు తీసేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ఎండు చేపని తీసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని మట్టి పాత్ర పెట్టుకుని ఆయిల్ వేసుకుని జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకున్నాక ఈ వేగిన ఎండు చేప ముక్కలు పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుని అరటికాయ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకుని ఒక స్పూన్ కారం, చిన్న టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకుని గ్లాసున్నర వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి మీడియం మంటలో అరటికాయ ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఒకసారి అరటికాయ చెక్ చేసుకోండి ఉడికిందో లేదో. తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండుని రసం తీసుకుని ఇందులో వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని చిక్కగా అయ్యేంతవరకు ఉడికించుకుంటే అరటికాయ పులుసు రెడీ అయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. నేను ట్రెడిషనల్ రెసిపీ కందిపప్పు మునగాకు కర్రీ చేశాను. ఛానల్ నేమ్ కింద ఇస్తాను చూడండి. లైక్, సబ్స్క్రైబ్.